అతను దోచేసుకున్నది 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుని ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. హందిరి నీవా పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా, ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా హందిరి నీవాకి గండికోట్ నుంచి ఇంకో ప్రాజెక్టు శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి 1500 కోట్ల పనులు చేయకుండా కొట్టేశారు. ఇవన్నీ నేను చెప్పాం, పోరాడాం. పోరాడితే తమ్ముళ్ళు అంగళ్ళలో నా మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజల్ని చూశారు, నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా, ఓడిస్తావాను? మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతన్ని పూడ్చిపెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడమంత్రి స్థిరొస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు, ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు. ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు. 2014లో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఈ భాగవతం అంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేనున్నా, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక అవగాహన ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగు రాజంపేటలో కలిశాం, రెండో మీటింగు కోడూరులో కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం. వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం.
అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి. సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాల దాంకొని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి కారణం? అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు, భరించలేకపోయాడు. ఒకవేళ నువ్వు గానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరుకి పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు, కొత్త కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు. 2009లో చరిత్ర నెమరేసుకోమంటున్నాను. నేనున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తండ్రి చనిపోతే మేము బాధపడ్డాం. తండ్రి చనిపోతే శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఈ రోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేటివి. మేమిద్దరం మంచి స్నేహితులం. రాజకీయాల్లో రెండు పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం. తమిళలో నేను అడుగుతున్నా, ఈ యొక్క కోడూరులో ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంటే జైలు పైకి ఎత్తండి, మాకు అర్థమైందని. ఈ రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికి ఏ తెలియాలంటాడు. ఏం తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడికే తెలియదా అని అడుగుతున్నా. ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో? మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అని అడుగుతున్నా. అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు. ఆ రోజు కూడా పోస్ట్ మార్టం అయిందంటే వివేకానంద రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి పోస్ట్ మార్టం కోసం కోరితే పోస్ట్ మార్టం చేస్తే అంతవరకు గుండెపోటు అని చెప్పిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు, గొడ్డలితో నరికితే నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా? వివేకం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని నేను అడుగుతున్నా. అంత ఘోరంగా చంపేయడం కరెక్టా నేను అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా